హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అబ్బో, చలి విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ చలికి ఏదైనా వేడి వేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది. భలే చలి పెడుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఈరోజు టేస్టీగా స్పైసీగా ఉండేలాగా వేడిగా రొట్టె చేయబోతున్నాం. చేసేటప్పుడు చూపిస్తా అది ఏమి రొట్టె అయింది. ఇప్పుడైతే మనము క్యాబేజీతో రొట్టె చేయబోతున్నాం. మీకు డౌట్ రావచ్చు, క్యాబేజీతో రొట్టె ఏంటక్క అని. చేస్తాను చూడండి. అందరూ రండి ఫ్రెండ్స్, రొట్టె కలుద్దాం. ఇప్పుడైతే మనం ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్యాబేజీ సన్నగా ముక్కలుగా కట్ చేసాం కదా. ఉల్లిపాయ కూడా 4 ముక్కలు కట్ చేసాం. 2 పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ వేసాం కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం. కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనము ఇక్కడ జొన్న పిండి కాదు, సొద్ద పిండి కాదు ఫ్రెండ్స్, రాగి పిండి తీసుకున్నాం. ఇదిగోండి, ఇలా కలుపుకోవడమే మొత్తము అంతా. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెంక పెట్టుకొని రాగి రొట్టె కాల్చుకుందాం. స్టవ్ వెలిగించాం కదా. ఇప్పుడు పెన్నం పెట్టేసి టేస్టీ హెల్దీ రాగి రొట్టె కాల్చుకుందాం. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఫ్రెండ్స్, ఇదిగోండి, బట్ట పైన ఇలా అనుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, సింపుల్. క్యాబేజీ రాగి పిండి అందుకు కలిపి రొట్టె కాల్చుకోవడం. టేస్ట్ కూడా సూపర్, వేరే లెవెల్ ఉండిద్ది. మా చిన్నతనంలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎప్పుడైనా వర్షాలు పడినాయనుకో రాగి పిండి పట్టించుకొచ్చేది. సొరకాయ కానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర వేసి కాల్చొస్తారు ఫ్రెండ్స్. ఇలాగ రొట్టెలు అసలుకి ఇవే తింటారు వేడివేడిగా. రోజులలో కొత్తిమీర అయితే స్మెల్లే ఉండదు ఫ్రెండ్స్. అప్పుడు రోజులలో కొత్తిమీర అయితే సూపర్ స్మెల్ ఉంటుంది. ఇక్కడ మనం రాగి పిండిలో కొత్తిమీర వేసి రాగి రొట్టెలు కలిస్తే పక్కింటికి వచ్చాయి స్మెల్. వాళ్ళు కూడా మాకు ఒకటి ఇయ్యమ్మని వచ్చారు. తిందిరండి ఫ్రెండ్స్, మీరు కూడా. చాలా టేస్టీగా సూపర్ ఉన్నాయి. ఇవిగోండి, నెక్స్ట్ లెవెల్. తింటుంటేనే స్పైసీగా క్యాబేజీ అక్కడక్కడ తగులుతూ, ఉల్లిపాయలు, జీలకర్ర అందు సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయాల్సిందే కంపల్సరిగా. ఏం కూర లేకున్నా కానీ మనం వీటల్లో వేసిన పదార్థాలే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. కాకపోతే అంత మీగడ ఉన్న రుద్దుకొని తినచ్చు ఫ్రెండ్స్. సూపర్ ఉంటాయి, ట్రై చేయండి. చలికి భలే వేడిగా ఉంటాయి రొట్టెలు. ఈ చలికాలము ఇలా వేడిగా రొట్టెలు కాల్చుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అబ్బా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కాల్షియం, ఐరన్ ఉండిద్ది ఫ్రెండ్స్. పిల్లలకి పెడితే చాలా మంచిది.